హాయ్ అండి. ఈరోజు నా సాటర్డే మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్నే 5 గంటలకి నిద్ర లేచి ముందైతే బయటకు వెళ్ళి చూస్తాను ఎవరైనా ఉన్నారా లేదా అని. ఎందుకంటే మాది ఊరి చివర పొలాల మధ్యలో కదా, సో ఎవరైనా జనం కనిపిస్తేనే బయట పని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే పొద్దున్నే పువ్వులు కోయడానికి నీళ్ళు పెట్టడానికి వస్తుంటారనమాట. బయట ఎవరు కనిపించలేదు, ఇంకా కొంచెం భయం వేసి ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను. గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి హాట్ వాటర్ అయితే కొంచెం పెట్టుకున్నాను తాగదామని. ఇంతలో మా బొడ్డది లేచి నేనేదో తనకి ఇవ్వకుండా టీయో కాఫీ తాగేస్తున్నానని చెప్పి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. లేవగానే ముందు ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటా వచ్చేసిద్ది. నా తర్వాత మా ఇంట్లో తొందరగా లేచిది మా బుడ్డదేనండి. నెక్స్ట్ మరోవైపు అయితే బియ్యం కడిగేసి పెట్టేస్తాను. అలానే ఇల్లంతా కూడా మంచిగా మాప్ పెట్టేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి. మా పెద్ద పాపకి 8 గంటలకే బస్సు వచ్చేసిద్ది అనమాట. ఆ టైంకల్లా నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేయాలి. సో అందుకని ఒకవైపు ఈ పని ఒకవైపు ఆ పని అన్నట్టు అన్నీ బ్యాలెన్స్గా చేసుకుంటాను అనమాట. మరోవైపు పిల్లల్ని కూడా లేపి వాళ్ళని కూడా రెడీ చేస్తాను. వండేసిన వెంటనే ముందు వీళ్ళందరికీ కూడా అన్నాలు అయితే పెట్టేస్తాను. పెట్టేసి స్నానాలు చేపించేసి తర్వాత అన్నం అయితే కలిపేసి ఇచ్చేసానంటే వాళ్ళే తినేస్తారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను బయట వాకిలికి మొత్తం కూడా మొక్కలకి నీళ్ళు అయితే పెట్టుకొని ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట. వాళ్ళు భోజనం చేసేలోపు టిఫిన్ అయితే ఏమీ ఈరోజు చేయలేదు, అన్నమే పెట్టేస్తాను పిల్లలకి. మా ఇంటికి మాత్రము ముగ్గు పెట్టి అందులో పసుపు కుంకుమ కలర్స్ వేసిన తర్వాత వచ్చే అందమే వేరండి. లాంగ్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. ఇక్కడేమో మా రేణుకి బాస్కెట్ పెట్టేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. మా నాయనమ్మ అయితే బస్సు ఎక్కించేసిద్ది అనమాట అక్కడే. ఇంకా నేనేమో దీపారాధన చేసుకొని మాకైతే పప్పుచారు చేశానమాట. పప్పుచారు కొంచెం బంగాళదుంప ఫ్రై కూడా ఉంది. సో కాంబినేషన్ బాగుంటుంది కదా, మా వారికి చాలా ఇష్టము. మా ఇల్లు ఊరి చివర ఉంటుంది, పొలాలకి దగ్గరలో, చాలా ప్రశాంతంగానే ఉంటుంది. కాకపోతే ఒకటే బాధ, నా ఏజ్ వాళ్ళు ఎవరు ఉంటారనమాట ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి. బట్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానో ఆ లోన్లీనెస్ అంతా కూడా పోయింది. ఇంకా వంట అయిపోయిన తర్వాత వంటగది ఎలా ఉంటుందో చెప్పనవసరమే లేదు. ఉదయం వండిన వంటలన్నీ కూడా వేరే పాత్రలోకి అయితే తీసేసి అవన్నీ కూడా కడిగేసుకుంటాను. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇందులో మంచినీళ్ళు బండి వస్తేనో మంచినీళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాం. మేము మంచినీళ్ళు కొనుక్కుంటాం అనమాట. 9 అలా అయితే మంచినీళ్ళు బండి వచ్చిద్ది, ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ మా బుడ్డనని కూడా రెడీ చేసేసి తనైతే అంగన్వాడికి పంపించేస్తానండి. సో ఇదనమాట సాటర్డే అయితే ఇలా జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.